రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో పార్టీ శాఖ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరికి ఘన నివాళి. ఈ నెల 12వ తేదీన అఖిల భారత సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి గత 20 రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ మరణించడం జరిగింది. ఆయనకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల శాఖ పక్షాన అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘన నివాళులు జోహార్లు అర్పించారు. जोहार कामरेड सीताराम येचूरी गारी के जोहार 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 कामरेड सीताराम येचूरी गारी के जोहार 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 कामरेड सीताराम येचूरी गारी के जोहार जोहार సాధిస్తామైన ఆశయాలను సాధిస్తామైన ఆశయాలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం अमर रहे सीताराम येचूरी अमर रहे कांग्रेस सीताराम येचूरी अमर रहे जोहार 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 సాధిస్తామైన ఆశయాలను జిందాబాద్ సిపిఎం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం సాధిస్తామైన ఆశయాలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం వర్ధిల్లాలి ఎర్రగడ్డ నాయకత్వం వర్ధిల్లాలి ఎర్రగడ్డ నాయకత్వం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం సాధిస్తామైన ఆశయాలను వర్ధిల్లాలి ఎర్రగడ్డ నాయకత్వం వర్ధిల్లాలి ఎర్రగడ్డ నాయకత్వం వర్ధిల్లాలి కార్మిక వర్గం వర్ధిల్లాలి కార్మిక వర్గం వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి శర్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ నెల 12వ తేదీన గత 20 రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ 12వ తారీఖు నాడు కామ్రేడ్ యోధుడు సీతారాం ఏచూరి గారి పరమపదించినందుకు కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే 1974 నుంచి మొదలుకొని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ విద్యార్థి విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 1975లో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని కార్మిక వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం ఒక అగ్రకుల బ్రాహ్మణ కులంలో పుట్టిన సీతారాం ఏచూరి గారు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘ కాలం పాటు 50 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఎత్తిన ఎర్ర జెండాను వీడకుండా పేద ప్రజల సంక్షేమం కోసమే, కార్మిక వర్గాల సంక్షేమం కోసమే, కార్మిక వర్గాల హక్కుల కోసం, పీడిత వర్గాల అభ్యున్నత కోసం పోరాడిన అభ్యున్నత వాదుడు నిజంగా ఈ రోజు మన మధ్యలో లేకపోవడం
వామపక్ష పార్టీలకు వామపక్ష ఉద్యమాలకు తీరని లోటనే చెప్పుకోవాలి. ఎందుకంటే 12 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై రెండు దఫాలు ఎంపీగా ఎన్నికై ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ అందించిన కమ్యూనిస్టు మహాయోధుడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మరణం కమ్యూనిస్టు పార్టీకే తీరని లోటని చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎక్కడ అన్యాయం జరిగినా, పేద వర్గాలకు అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు ఆయన ఆశయ సాధనగా పనిచేస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా